హలో ఎవ్రీవన్, నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు వచ్చేసా. ఇవాళ నేను చెప్పే రెసిపీ ఏంటో తెలుసా? చికెన్ పచ్చడి. ఫస్ట్ ఒక కడాయి పెట్టాలి. ఈ స్పూన్తో 6 స్పూన్స్ ధనియాలు వేసుకోవాలి, 3 ఇంచ్ దాల్చిన చెక్క, 1 స్పూన్ లవంగాలు, 4 యాలక్కాయలు లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు 2 స్పూన్స్, వన్ స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ జీలకర్ర. ఒక 30 సెకండ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక కేజీ చికెన్ తీసుకొని క్లీన్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, పసుపు వేసి కలపెట్టాలి. చికెన్లో వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను చాలా డేస్కి మీ ముందు వచ్చాను. ఎందుకో తెలుసా? స్కూల్ ఉంది కదా, చదువుకోవాలి కదా. మరి సరే, ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోతాం. చూడండి, చికెన్లో అసలు వాటరే లేదు. ఇప్పుడు ఒక పెద్ద కడాయి పెట్టుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసుకున్న చికెన్ని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అయిన చికెన్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో 1/2 కిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. టూ కప్స్ కారం, 6 స్పూన్స్ గ్రైండ్ చేసుకున్న పౌడర్, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకుందాం. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లనివ్వాలి. చికెన్ మొత్తం చల్లగా అయిపోవాలి. ఒక 7 లెమన్స్ తీసుకొని జ్యూస్ చేసుకుందాం. లెమన్ జ్యూస్ పోసుకొని బాగా కలిపెట్టాలి. చాలా కాన్ఫిడెంట్గా ఆఫ్టర్నూన్ 12 అనుకుంటున్నారు కదా, కాదు, నైట్ 12. అదే కళాయిలో కొంచెం అన్నం వేసుకొని తింటే బాబా అమ్మయ్య, ఇంకుంటాను. మీకోసం రెసిపీ చెప్పాను కదా, నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోరా ప్లీజ్. బాయ్.